నమస్తే తెలుగు వారి మనస్సాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ షో. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ వచ్చాక సిచ్యువేషన్స్ అన్ని చాలా చేంజ్ అయిపోయాయి. అయితే ముందుగా పేరెంట్స్ పిల్లల్ని అమెరికాకి ఎడ్యుకేషన్ కోసం పంపించేటప్పుడు పేరెంట్స్ ఏ విషయాలపైన అవగాహన ఉండాలి వాళ్ళ పిల్లల్ని పంపించేటప్పుడు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఐటీ ప్రొఫెషనల్ అండ్ డేటా సైంటిస్ట్ వెంకట్ ఇక్కుర్తి గారు. హలో సార్. హలో అండి. హలో, నమస్తే సార్. మామూలుగా పేరెంట్స్ పిల్లల్ని యుఎస్ కి ఎడ్యుకేషన్ కోసం పంపించేటప్పుడు అసలు పేరెంట్స్ గా వాళ్ళు ముందు ఏం తెలుసుకోవాలి అంటారు ముఖ్యంగా? ఎందుకంటే సిచ్యువేషన్స్ చాలా చేంజ్ అయిపోయినాయి, జాబ్స్ కూడా పోతున్నాయి కాబట్టి. ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ ఐ మీన్ కొంచెం బ్యాడ్ గానే ఉంది. అంటే పాజిటివ్ గా మాత్రం కనపడలేదు. దట్స్ ద వన్ థింగ్. కాకపోతే ఒకటి ఏంటంటే లైక్ పేరెంట్స్ ఫస్ట్ ఆలోచించడానికి వాళ్ళ అప్రోచ్ ఏంటంటే సింపుల్ లాజిక్ ఇస్ నాట్ ఏబుల్ టు హియర్ మీ ఓకే. లైక్ సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళు అమెరికా వెళ్ళి ఏం చేస్తారు అనేటువంటిది ఒక టార్గెట్. అమెరికా వెళ్ళి ఏం చేస్తారు అనే పిల్లలు ఏంటంటే వాళ్ళని వెరీ సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ అమెరికా వెళ్ళటానికి ఒక బేర్ మినిమం లైక్ ఒక 40 lakhs ఆర్ 50 lakhs ఖర్చు అవుతాయి కదా. ఈ ఖర్చు అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? ఓకే, 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి మీరు అమెరికా వెళ్తున్నారు కదా, ఆ డబ్బులు ఎట్లా సంపాదిస్తారు అనేటువంటిది ఒక ఫస్ట్ వాళ్ళకి ఒక క్లారిటీ చెప్పాలి. అంటే స్టూడెంట్స్ అమెరికా వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క రోల్స్, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ రెండు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పాలి. అది ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడికి అమెరికా వచ్చేసిన తర్వాత ఈ అమెరికాలో ఏంటి లైక్ మనము పేరెంట్స్ పిల్లలతో ఏం చెప్పాలి అంటే రూల్స్ పాటించాలి అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే అమెరికాలో రూల్స్ పాటించాలి. ఏదైనా సరే ఒక రూల్, వీ నీడ్ టు ఫాలో ద రూల్స్ అనేటువంటిది. ఎప్పుడైతే వీళ్ళు రూల్స్ వయోలేట్ చేశారో అనుకోండి, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు పేరెంట్స్ ఏంటి, వాళ్ళకి లిటరల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ 40 లక్షల రూపాయలు మినిమం వాళ్ళకి యూనివర్సిటీ ఫీజు కట్టాల్సి వస్తుంది. అంటే సెమిస్టర్కి ఒక $10,000 చొప్పున 4 సెమిస్టర్స్కి ఆల్ టుగెదర్. ఈ 2 సంవత్సరాల పాటు నెలకి ఒక $1,000 చొప్పున వాళ్ళకి $24,000 అదర్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఇంకొక 6,000 కలుపుకోండి ఏదో ఒక ఎక్స్పెన్సెస్. టోటల్గా మొత్తం $70,000 మనకి ఖర్చు అవుతుంది. అది అమెరికాలో ఒక మాస్టర్స్ చేసే పిల్లవాడికి అయ్యే ఖర్చు. అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుందంటే క్యాంపస్లో వాళ్ళకి టీచింగ్ అసిస్టెంట్ లేకపోతే ఇంకోటి అవకాశాలు ఇచ్చి వారానికి 20 గంటల పాటు వాళ్ళ చేత పని చేయించుకొని వాళ్ళకి కొంత డబ్బులు పే చేస్తారు. అంటే ఏంటంటే మన దగ్గర కొంచెం స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఆ జాబ్స్ మనం తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. అది లీగల్గా ఉంటుంది. లీగల్ అంటే క్యాంపస్లో 20 అవర్స్ లీగల్గా పనిచేయచ్చు. ఏ మాత్రం ఇబ్బంది ఏమీ లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళు ఈ 70 లక్షలు లేకుండా పేరెంట్స్ ఏమో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనో, అంటే నేను వెళ్ళొద్దని నేను చెప్పట్లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ లీగలైజ్ చేయమని చెప్తున్నాను. నేను ఇక్కడ మిడిల్ క్లాసా అప్పర్ క్లాసా నేను డిస్కస్ చేయట్లేదు. వీళ్ళు ఏంటంటే ఆ 70 లక్షల రూపాయలు ఫండింగ్ లేకపోవడంతో పిల్లలు ఏం చెప్తారు, వాళ్ళు కంపారిజన్, వాళ్ళు ఇంతకు ముందు వెళ్ళినటువంటి వాళ్ళని కంపేర్ చేసుకుంటారు. ఫస్ట్ సెమిస్టర్ మనం ఫీజు కట్టేద్దాము, సెకండ్ సెమిస్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పని చేసుకుందాము, అక్కడ డబ్బు సంపాదిద్దాము, ఇలాంటి ఒక రాంగ్ ఇంప్రెషన్లో వాళ్ళు చూస్తారు. అంటే ఇంతకు ముందు జరిగాయి, నేను జరగలేదు అని చెప్పట్లేదు, జరిగాయి, ఇంతకు ముందు అలానే జరిగాయి, చాలా చేసేసారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రూల్ ఉంది అది ఆల్రెడీ. అంటే క్యాంపస్లో 20 గంటలు మాత్రమే పనిచేయాలని రూల్ ఉంది. ఇంతకుముందు గట్టిగా వాళ్ళు ఫాలో అవ్వలేదు, ఇప్పుడు గట్టిగా ఫాలో అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఏంటంటే దానికి వాళ్ళు ప్రిపేర్ అయి రావాలి. అంటే 70-80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి ప్రిపేర్ అయి ఉండాలి అనేది ఫస్ట్ థింగ్ ఈజ్. రెండవది ఏంటి, అసలు అమెరికా ఎందుకు వెళ్తున్నాము అనేటువంటి తీసుకునేటట్టయితే మనం ఏంటి, చదువుకోవడం కోసం వెళ్తున్నాము. అంటే ఇంటర్నల్గా ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశం ఏంటంటే అమెరికాలో సెటిల్ అయిపోవాలనే వస్తారు. 99.99% అమెరికాలో సెటిల్ అవ్వాలనేటువంటి భావంతోనే అమెరికా వచ్చేస్తారు. సో కాబట్టి సరే, అమెరికాలో సెటిల్ అవ్వాలి అంటే మనకి టెక్నాలజీ ఏమొచ్చు, టెక్నాలజీ ఏం చేయాలి, మనకి ఎలాంటి జాబ్స్ కావాలి, వాళ్ళు ఏం చేయాలి, పేరెంట్స్ వాళ్ళకి చెప్పాలి, అరే బాబు మీరు మీరు నిజాయితీగా ఉండండి అని చెప్పాలి. నిజాయితీగా ఉంటే జాబ్స్ దొరకవా అంటే ఎందుకు దొరకవు? 100% దొరుకుతాయి నిజాయితీగా ఉంటే. కానీ ఇక్కడ నిజాయితీగా ఉండకుండా మన వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు.
ఆ తప్పులు చేయటం వల్ల ఏమైంది అంటే అందరూ పట్టుబడుతున్నారు అంటే అందరూ పట్టుపట్టలేదు. పట్టుపడ్డ వాళ్ళు నెక్స్ట్ మినిట్ డిపోర్ట్ అవుతున్నారు. కాబట్టి పేరెంట్స్ ఏంటంటే అమెరికా వెళ్ళేటప్పుడు ఫస్ట్ కల్చరల్ చేంజ్ ఉంటుంది. అమెరికాకి, ఇండియాకి కల్చరల్ చేంజ్ ఉంటుంది. ట్రెడిషన్స్ కొంచెం చేంజ్ ఉంటాయి. హ్యాబిట్స్ కొంచెం చేంజ్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక అవగాహన కల్పించేసేయాలి. ఓకే. వెళ్ళిన తర్వాత నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడేమవుతుంది జాగ్రత్తలు తీసుకోమని ఎవరు చెప్పాలి? పేరెంట్స్ కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు మనం పేరెంట్స్‌కి చెప్తున్నాం మనం. మీరు అమెరికా పిల్లల్ని పంపించొద్దని చెప్పట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఐయామ్ నాట్ అగైన్స్ట్ టు ఎనీథింగ్. అమెరికా పంపించొద్దని పంపించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? మీరు ఇంత డబ్బులు మనం ఖర్చు పెట్టి అమెరికా వెళ్తున్నాం కాబట్టి వాట్ ఈజ్ యువర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటి ఫస్ట్ క్వెషన్. ఇక్కడ చాలా సందర్భాలు ఏమవుతుందంటే బిజినెస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం ఆలోచిస్తారు? ఒక ₹100 పెట్టి బిజినెస్ చేసేటప్పుడు బై ఎండ్ ఆఫ్ ద డే హి వాంట్స్ టు గెట్ ₹120 ఆర్ ₹110. దట్ ఈస్ ₹10 ఈస్ ద ప్రాఫిట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. కానీ యెస్. ఇవాళ ఏం జరుగుతుంది అంటే ఒక బీటెక్ పిల్లవాడు 4 సంవత్సరాల పాటు తన వాల్యుబుల్ టైమ్‌ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు. నేను డబ్బుల గురించి మాట్లాడట్లేదండి. ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాట్ ఈస్ హిస్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్? అంటే సర్టిఫికేట్ వస్తుంది కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. సర్టిఫికేట్ కాదు. నాలెడ్జ్ ఎంత వస్తుంది అనేటువంటిది మనం చూడాలి. ఆ నాలెడ్జ్‌తో అమెరికా వస్తున్నారు. 70,00,000 ఎంతో ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టిన తర్వాత వాట్ ఈజ్ యువర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏమిటి? అనేది వాళ్ళు ఒక క్లారిటీ పెట్టుకోవాలి. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్న పదం ఇప్పుడు మేము ట్రైనింగ్‌లు ఇచ్చేటప్పుడు ఏం చెప్తాము? ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లాసులు చెప్పినప్పుడు నేను అడుగుతాను. ఈ 8 అవర్స్ నువ్వు స్పెండ్ చేసావు కదా టైము. ఈ 8 అవర్స్‌లో నీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏమిటి? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అలా ప్రతిరోజు ఆలోచించుకోవాలి. మనం ఇవాళ ఈ క్లాస్‌కెళ్ళాము. మనం ఇది నేర్చుకున్నాము. ఇది మన రిటర్న్ ఆఫ్ అంటే 8 గంటలు టైమ్ ఇన్వెస్ట్ చేశాము. దిస్ ఈజ్ మై రిటర్న్ అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలోకి రావాలి. రావాలంటే ఏం చేయాలి? పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు క్లారిటీ పెట్టుకోవాలి. మనం మన పిల్లవాడిని అమెరికా ఎందుకు పంపిస్తున్నాము అనేది ఫస్ట్ క్వెషన్. రెండోది ఫైనాన్షియల్‌గా మనం ఎఫోర్ట్ చేయగలుగుతామా లేదా అనేటువంటిది రెండో క్వెషన్. సపోజ్ ఫైనాన్షియల్‌గా ఎఫోర్ట్ చేయలేకపోయారు అనుకోండి. ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? క్యాంపస్‌లో దొరక్కపోవచ్చు. బయట ఏం చేస్తారు? ఏవో ఆడ్ జాబులు చేస్తారు. ఏవో చేస్తూ ఉంటారు. అంటే ఈ గ్యాస్ స్టేషన్‌లోనో, హోటల్‌లోనో, మోటెల్‌లోనో ఎక్కడో పనిచేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇల్లీగలే. లీగల్‌గా మాత్రం పని చేయకూడదు. ఒకవేళ పొరపాటున పట్టుకుంటే నెక్స్ట్ మినిట్ డ్రీమ్స్ ఇందాక మీరు చెప్తున్నారు కదా! అమెరికా డాలర్ డ్రీమ్స్ అని చెప్పేసి. డాలర్ డ్రీమ్స్ ఇవాళ కరిగిపోయాయి. ఆల్మోస్ట్ లైక్ యూ వోంట్ బిలీవ్ దట్ లైక్ కరిగిపోయాయి. సో, కాబట్టి అలాంటి సిట్యుయేషన్‌లో తప్పులు చేసి ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడ జైల్‌లో ఉండటానికండి రావటం. బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే నేను ఇదే చెప్తాను నేను. ఇప్పుడు మొన్న ఈ మధ్య మీరు టీవీలో చూసే ఉంటారు. ఒక తెలుగు వాళ్ళ అమ్మకి సంకెళ్ళు వేశారు, చేశారు అని చెప్పేసి ఒక పెద్ద న్యూస్ వచ్చింది. అది ఏం జరిగింది అక్కడ? అమెరికాలో ఎందుకు సంకెళ్ళు వేస్తారండి? ఆమె ఒక డాక్టర్. ఇండియాలో ఒక డాక్టర్. ఇండియాలో డాక్టరు అమెరికాలో ఒక ఎగ్జామ్ రాసి, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి రెసిడెన్సీ చేస్తేనే మనిషిని పట్టుకోవచ్చు. అంటే లేకపోతే లేదు. మనిషిని టచ్ చేసే రైట్ వాళ్ళకి లేదక్కడ. సో, ఆమె వాళ్ళ పిల్లల్ని చూడటానికి వచ్చింది. సంతోషం. ఇంట్లో వాళ్ళ మనవడో, మనవరాలో చూస్తుంది. దాంతో పాటు బేబీ సిట్టింగ్ చేయటం. అది తప్పు కదా! ఇప్పుడు మీ ఇంటికి మీరొచ్చినప్పుడు మీ పిల్లల్ని చూడటంలో తప్పు లేదండి. మీ మదర్ వచ్చేసేసి చేయటము. ఆ చిన్న 5 మంత్స్ బేబీ ఏదో నోట్లో పెట్టుకుంటే తను డాక్టర్‌గా ట్రీట్మెంట్ చేయబోయేది. అది తప్పు. అమెరికాలో ఏదన్నా ప్రాబ్లమ్ మనకు కనపడ్డది అంటే మనం ఏమీ చేయక్కర్లా. 911 కాల్ చేసేస్తే వాళ్ళే వచ్చి వాళ్ళ కేర్ తీసుకుంటారు. ఎప్పుడైతే ఈమె ఫిక్స్ చేయలేకపోయిందో, క్యూర్ చేయలేకపోయిందో వాళ్ళ పేరెంట్స్‌కి ఫోన్ చేస్తే వాళ్ళొచ్చారు. వాళ్ళొచ్చి 911 కాల్ చేశారు. అన్‌ఫార్చునేట్‌లీ ఆ కిడ్ హాస్పిటల్‌కెళ్ళి లోపలే చనిపోయారు. ఒక అమెరికన్ సిటిజన్ చనిపోవటానికి ఆమె కారణమైంది. అమెరికన్ సిటిజన్ పక్కన పెడదాం. చిన్న బేబీ చనిపోవడానికి కారణమైంది. సో, కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు. అంతే అది. అన్నిట్లో తప్పేమీ నాకేం కనపడటం లేదు. మనం ఎలా చూస్తున్నామంటే రివర్స్‌గా చూస్తున్నాము. ఇది యాక్చువల్‌గా జరిగినటువంటి ఇష్యూ. సో, కాబట్టి ఏంటంటే అమెరికా వచ్చేసేసి ఇప్పుడు సపోజ్ ఈ బేబీ సిట్టింగ్ చేసేటువంటి చిన్న చిన్న పిల్లలుంటారు. అంటే ఈ డిగ్రీ చదివి వాళ్ళు చిన్న బేబీస్‌ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? హ్యాండిల్ చేయలేరు వాళ్ళు. పొరపాటున ఏమన్నా మెస్సప్ అయింది అనుకోండి, ఇబ్బంది అయింది అనుకోండి, ఎంత సమస్య అవుతుంది వాళ్ళకి.
అదేవిధంగా గ్యాస్ స్టేషన్లో వాళ్ళు వస్తారు, వచ్చేసి మధ్య ఫైరింగ్స్ అవుతున్నాయి అంటున్నారు, అవ్వంటున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పేరెంట్స్ వాళ్ళు సరిగా ఫైనాన్షియల్గా చెయ్యలేకపోవటం వల్ల వీళ్ళు ఇలాంటి పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ హోల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పేరెంట్స్. హోల్ రెస్పాన్సిబిలిటీ నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, నువ్వు అసలు ఏ పని చెయ్యక్కర్లేదు, నువ్వు హాయిగా చదువుకో, నీకు ప్రతి నెల ఇంత డబ్బులు నేను నా బ్యాంక్ అకౌంట్లో నుంచి నీ బ్యాంక్ అకౌంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పగలిగారు అనుకోండి, దట్ షుడ్ బి బెటర్. అది అందరికీ సాధ్యపడుతుందంటే సాధ్యపడదు. ఒకప్పుడు రోజులు గడిచిపోయాయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది ఒకటి. సార్, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ చేయాలంటే స్టూడెంట్స్ వేటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి అంటారు ముఖ్యంగా? ఇక్కడ వేటి వైపు కాన్సన్ట్రేట్ చేయాలి అనే దానికన్నా కూడానండి 8 గంటల పాటు లేకపోతే 10 గంటల పాటు, గంటకి నేను ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడాను. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, మా చుట్టాల వాళ్ళది ఒక హోటల్ ఉందండి, ఒక రెస్టారెంట్ ఉంది, నేను మార్నింగ్ 10 o'clock ఆ రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను, రాత్రి 11 గంటలకు రెస్టారెంట్ క్లోజ్ చేస్తాను అనగానే, ఓకే, మరి ఎంత పే చేస్తారమ్మా? సరే, ఎంతో అమౌంట్ చెప్పి ఎంత పే చేస్తారు అని. అంటే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 11 వరకు నుంచొని పని చేయాలి. లిటరల్లీ యూ అండర్స్టాండ్ దిస్ వర్డ్, నుంచొని పని చేయాలి. ఈ నుంచొని పని చేసినటువంటి అమ్మాయో అబ్బాయి ఎవరైనా సరే ఇంటికి వచ్చి చదువుకోగలరా? లేదు, అప్పటికే అలసిపోయి అంటే ఉంటారు. వాళ్ళు ఈ పనులు చేయటం వల్ల వాళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏమైపోతుంది? డిస్టర్బ్ అయిపోతుంది. అంటే వాళ్ళు అమెరికా వచ్చి చదువుకొనేసేసి సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక మెయిన్ గోల్ పక్కకి వెళ్ళిపోతుంది, డీవియేట్ అయిపోతుంది. అలా కాకుండా ఆ ఇచ్చే వెయ్యో ఎంతో కొంత, ఎంత ఖర్చు కాదండి అమెరికాలో, చాలా కొంచెం తక్కువే అవుతాయి, అది ఇండియాలాగా కాదు. లైక్ దిస్ ప్రాబబ్లీ లైక్ మ్యాక్సిమం $800 or $1,000 మనం దాన్ని అకామిడేట్ చేసుకోగలిగామనుకోండి, వాళ్ళు ఏంటి అట్లీస్ట్ ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, చదువుకుంటారు, అయిపోగానే ఉద్యోగాలు వచ్చేస్తాయి. కానీ ఇప్పుడేమైపోయింది, ఈ కాన్సన్ట్రేట్ చేయకపోవటం వల్ల కాన్సిక్వెన్సెస్ చెప్తున్నానండి. ఈ చేయకపోవడం వల్ల ఏం చేస్తారు? డిగ్రీ అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఏదో ఒక కన్సల్టెన్సీకి వెళ్తారు. కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారు? ఇంతకు ముందు అంటే అకామిడేషన్ అవి ఇవి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అంతగా ఇవ్వట్లేదు, అంత కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అక్కడ ఉంటారు, ఉండేసేసి వాళ్ళు ఒక 8 సంవత్సరాలండి. నాకు తెలిసి ఒక అమ్మాయి 2001 డేట్ ఆఫ్ బర్త్, ఆమె పుట్టింది 2001లో, చిన్నగా ఉంటుంది. ఆ అమ్మాయికి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రెజ్యూమేలో ఫేక్ చేసి పంపించారు. 8 నెలల నుంచి షీ ఈజ్ స్ట్రగులింగ్ లాట్ టు గెట్ ద ఇంటర్వ్యూ రావడానికి స్ట్రగుల్ అవుతుంది. ఎందుకు? ఆ అమ్మాయిని చూస్తే, అసలు మనం చూస్తే మనం ఆశ్చర్యపోతాం. లైక్ ఆ అమ్మాయికి 20, 21 22 ఉంటాయి ఆ అమ్మాయికి. అలా అంటే అమ్మాయికి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు అంటే మరి ఎట్లా ప్రాబ్లం ఉంది? చూసే వాళ్ళకి తెలియదా ఫస్ట్ ఆఫ్ ఆల్? సో కాబట్టి అది ఒక మేజర్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు నిందా చెప్పాను, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చెప్పాను నేను. మనము మన రెజ్యూమేని మన ఇంటర్వ్యూని వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రాక్సీ అవైలబుల్ అవుతుంది అని మనకి ఫేస్బుక్లో కుప్పలు అడ్వర్టైజ్మెంట్లు పెడతారు. అంటే అర్థం ఏంటి? ఇల్లీగల్ థింగ్స్ అవన్నీ కూడా. ఇప్పుడు నా ఇంటర్వ్యూని మీరు తీసుకుంటాను అంటే అర్థం ఏంటి? అది కుదిరే పని కాదు అక్కడ. సో కాబట్టి అలాంటివి. రెండవది ఏంటి? వీళ్ళు నిజాయితీగా చెప్దాం, నేను బీటెక్ చేశాను, బ్యాచులర్స్ చేశాను, నేను ఆ తర్వాత మాస్టర్స్ ఇక్కడ వచ్చి మాస్టర్స్ చేశాను, ఐ నో దిస్ గివ్ మీ ద ఆపర్చునిటీ అని చెప్పేసి అడగచ్చు. ఈ తప్పేమీ లేదు అక్కడ. కానీ ప్రాబ్లం ఏమైపోతుంది? ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఏమంటారు? 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది అనుకోండి మీ రెజ్యూమేలో, మీ వీసా ఏంటి అని అడుగుతారు. ఒక 2 years ఉన్నది అంటే ఓపీటీ అనో ఏదో చెప్పచ్చు. 4 సంవత్సరాలు ఉన్నది అంటే H1 అని చెప్పచ్చు. పోనీ 8 సంవత్సరాలు ఉన్నది అంటే గ్రీన్ కార్డ్ అని చెప్పే అవకాశం వస్తుంది. 12 సంవత్సరాలు అంటే సిటిజన్షిప్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? గ్రీన్ కార్డు తీసుకొనేసేసి ఆ గ్రీన్ కార్డులో నా గ్రీన్ కార్డు ఉన్నది అనుకోండి, దాన్ని తీసుకొని ఆ పేరు మార్చేస్తున్నారు, ఏదో పెట్టేస్తున్నారు, పెట్టేసి ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, పట్టుబడుతున్నారు. ఎవరు పట్టుబడితే ఎవరు సఫర్ అవుతున్నారు? పట్టుబడితే సఫర్ అయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే స్టూడెంట్సే. కన్సల్టింగ్ కంపెనీలు కాదు, ఎవరూ కాదు. సఫరర్స్ ఈ స్టూడెంట్స్. ఎందుకు నేను అనేది చెప్తాను, ఎందుకు ఇన్ని తప్పులు చేయాలి? తప్పులు చేయాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎందుకు మనకున్న నాలెడ్జ్ ఇది, మనకున్న టెక్నాలజీ ఇది. సపోజ్ ఇవాళ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అంటే, వాళ్ళకి ఫండమెంటల్ పిల్లర్స్ అండి, 4 పిల్లర్స్ ఉంటాయి ఐటీలో జనరల్గా. ఒకటి జావా సైడ్, ఆ జావా స్ట్రీమ్లో.
రెండవది మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ ఆ స్ట్రీమ్ తీసుకోవచ్చు. మూడవది క్లౌడ్ బేస్డ్ తీసుకోవచ్చు. నాలుగవది డేటా సైన్స్ అవి తీసుకోవచ్చు. ఈ 4 పిల్లర్స్‌లో ఏదో ఒక పిల్లర్ వాళ్ళు చూస్ చేసుకున్నారు అనుకోండి. ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం వచ్చింది చూస్ చేసుకున్నారు అనుకోండి. దాని మీద వాళ్ళు పర్ఫెక్షన్ తెచ్చుకోగలిగితే డెఫినిట్‌గా జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఏం జరుగుతోంది? వీళ్ళు వచ్చేసి పవర్ బిఐ నేర్చుకున్నాం అంటారు. పవర్ బిఐ నేర్చుకోవడానికి గంటలు సరిపోతాయండి. రోజులు కూడా అక్కర్లేదు. గంటలు సరిపోతాయి. అదేవిధంగా ఇంకో ట్యాబ్‌లు లేకపోతే ఇంకోటి సంథింగ్ లైక్ దిస్. ఇవన్నీ కూడా ఏమిటంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ గంటల్లో అదే ఒక డాట్ నెట్ నేర్చుకోవాలనుకోండి, ఒక జావా నేర్చుకోవాలనుకోండి, ఒక సాస్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకోండి, టైం పడుతుంది. సో అలాంటి ఒక ఫండమెంటల్ టెక్నాలజీ మనకు ఒక స్ట్రాంగ్ బేస్ ఉండాలి. దానికి అడిషనల్గా యాడ్ చేయాలి. ఇప్పుడు శాస్ ఉందనుకోండి, శాస్తో పాటు ఆర్ అడ్వాంటేజ్, శాస్తో పాటు పైథాన్ అడ్వాంటేజ్, శాస్తో పాటు ట్యాబ్లో అడ్వాంటేజ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అడ్వాంటేజెస్ చాలా అవుతాయి. సో వాళ్ళు ఒక రైట్ పర్సన్తో కూర్చొని నా యొక్క ఎబిలిటీ ఇది, నా యొక్క స్కిల్స్ ఇది, నా యొక్క నాలెడ్జ్ ఎంత ఉన్నది, నేను ఎక్కడ ఫిట్ అవుతాను, ఎక్కడ నాకు నాలెడ్జ్ వస్తుంది, ఎక్కడ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళు ఎనాలిసిస్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఎనాలిసిస్ చేసుకోవాలి. ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత రైట్ పర్సన్ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్నప్పుడు కంటిన్యూస్ హార్డ్ వర్క్, అంటే హార్డ్ అంటే కూడా నేను స్మార్ట్ వర్క్ అని చెప్తాను. స్మార్ట్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. సో ఈ స్మార్ట్ వర్క్ ఇప్పుడు బయోటెక్నాలజీ చదువుతారండి ఇండియాలో పిల్లలు, లేకపోతే ఫార్మసీ చదువుతారు, లేకపోతే వెటర్నరీ డాక్టర్ చదువుతారు, లేకపోతే డెంటల్ చదువుతారు. వీళ్ళందరూ కూడా ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అమెరికా వచ్చేసేసి ఐటీ జాబ్ చేయాలనుకుంటారు. ఐటీ జాబ్ చేయాలి అన్నప్పుడు ఐటీ టెక్నాలజీలో బేసిక్స్ తెలియాలి కదా. బేసిక్స్ తెలియదు. పోనీ నేర్చుకుంటారా అంటే నేర్చుకోరు. ఈ కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయి, ఫేక్ రెజ్యూమే క్రియేట్ చేస్తాయి. 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టి రెజ్యూమ్ తయారు చేస్తాయి. వేరే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. వీళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చింది అనుకుందాం. ఈ మధ్య రావట్లేదులేండి, ఎందుకంటే రికార్డింగ్స్ అయిపోతున్నాయి, ప్రతిదీ రికార్డ్ చేస్తున్నారు, రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ పొరపాటున వచ్చింది అనుకుందాం. వస్తే వీళ్ళు అక్కడ ఆఫీస్కి వెళ్ళగానే ఈ వచ్చినటువంటి వాళ్ళ ఫోటో చూస్తారు, అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి ఫోటో చూస్తారు. రెండు ఒకటే కాదా చూస్తారు. కాదు అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం ఎందుకులే అనుకున్న వాళ్ళేమో పంపించేస్తున్నారు. మరి కొంచెం స్ట్రిక్ట్గా ఇంత మోసం చేస్తారా అనుకునేటువంటి వాళ్ళు పోలీసులే కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ చేసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు తప్పులు చేస్తున్నాం? ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ మనీ అండి. నేనేమి దేశాలు చేస్తాను నేను చెప్పట్లేదు. ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ మనీ. కాకపోతే కొంచెం వాల్యూస్తో సంపాదించాలి. కొంచెం వాల్యూస్తో మనం వాళ్ళ జీవితాలను పాడు చేసే హక్కు మనకెక్కడ అసలు? ఒక కన్సల్టింగ్ కంపెనీలకి ఈ పిల్లల జీవితాలను పాడు చేసే హక్కు మాత్రం 100% లేదు. 100% లేదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఏదో గంటకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి అనేటువంటిది. వీళ్ళకేంటి, నా ప్రమేయం లేకుండా జాబ్ వచ్చేస్తుంది, నా ప్రమేయం లేకుండా అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అన్నారు. ఒకప్పుడు నడిచాయి, ఇవన్నీ కూడా నడిచాయి, నడవలేదు నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇలాంటి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళటం అనేటువంటిది 100% అడ్వైజబుల్ మాత్రం కాదు. వాళ్ళు సబ్జెక్టు నేర్చుకోవాల్సిందే. సార్, పిల్లలు ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే బెటర్ అంటారు అక్కడ? రూల్స్ పాటించాలండి అంతే. అమెరికాలో రూల్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. అమెరికా లాంటి దేశంలో రూల్స్ పాటించడమే. ఇప్పుడు స్టాప్ బోర్డు కనపడది, ఆగటం అంతే. లైక్ అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా ఎవరు లేకపోయినా సరే కారు కంటిన్యూస్గా ఆగి మనం వెళ్ళాలి. ప్లస్ మనం అమెరికాకి ఎందుకు వచ్చాము, నేను చూడటం కోసం వచ్చాను, అమెరికాని విజిట్ చేయటం కోసం వచ్చాను. నా పని ఏంటి, నేను నయాగరా వాటర్ ఫాల్స్, వాషింగ్టన్, ఇంకోటి చూసేసి వెళ్ళిపోవాలి. అది నా రెస్పాన్స్. మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి, చాలా మంది ఈ ఇల్లీగల్ తెలుగు వాళ్ళు అనుకుంటారు. తెలుగు వాళ్ళలో ఇల్లీగల్స్ చాలా తక్కువ మంది అండి. ఎందుకంటే ఈ H1 మీద వచ్చేటువంటి వాళ్ళ పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చారు అనుకోండి, వీళ్ళు 5-6 నెలల పాటు 4 నెలల పాటు అన్నీ చూసేసి మళ్ళీ ప్యాకప్ టికెట్ తీసుకొని మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇల్లీగల్గా ఓవర్ స్టే ఉండరు. అంటే ఉన్నారు కొంతమంది, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకి ఉంటాయి. సో కాబట్టి 90% మన ఈ తెలుగు స్టేట్స్ వాళ్ళు ఎవరో కూడా ఓవర్ స్టే ఉండటము, ఇల్లీగల్గా ఉండటము చాలా తక్కువ. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్, బట్ చాలా తక్కువ. కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అది డిఫరెంట్ సినారియో అనమాట. సో అమెరికా లాంటి దేశంలో మీరు చదువుకోవటం కోసం వచ్చారు, హాయిగా చదువుకోండి.
ఆ తర్వాత పని చేయటానికి మీకు ఓపీటీ అనో, స్టెమ్ ఓపీటీ అనో 3 సంవత్సరాలు పర్మిషన్ ఇస్తారు. హాయిగా 3 సంవత్సరాలు పని చేసుకోండి. ఆ తర్వాత H1 ప్రాసెస్ ఉంటుంది. అదొక 6 సంవత్సరాల పాటు. ఇప్పటి వరకు 6 సంవత్సరాలు ఉంటుంది. అంటే అవొక 3 సంవత్సరాలు, ఇవొక 6 సంవత్సరాలు, 9 సంవత్సరాలు పని చేసుకోవచ్చు. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తే గ్రీన్ కార్డ్ టేక్స్ టైమ్ రావచ్చు. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఒక 4.5 ఇయర్స్‌కో, 5 ఇయర్స్‌కో సిటిజన్‌షిప్ అప్లై చేసుకోవచ్చు. అంటే అమెరికాలో పర్మనెంట్‌గా సిటిజన్‌షిప్ తీసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో నేను చదువుకోవటం కోసం వచ్చి, నేను ఎక్కడో గ్యాస్ స్టేషన్‌లో పనిచేస్తానంటే అది కుదరదు. అది ఇల్లీగల్ అది. కుదరదు. సో, కాబట్టి అది ఒకటి ఎలిమినేట్ చేసేసుకోవాలి. ఒకటి 2. రెండవది సబ్జెక్ట్. అమెరికా లాంటి టెక్నాలజీ బేస్డ్ కంపెనీలో ఈరోజు ఫేస్‌బుక్ అనౌన్స్ చేసిందండి. ఏమని అనౌన్స్ చేసింది? మాకు మిడ్ లెవెల్ మేనేజర్స్ అక్కర్లేదు. మేము హైర్ చేయట్లేదు అని చెప్పేసింది. నిన్న సిటీ బ్యాంక్ అనౌన్స్ చేసింది 30% ఆఫ్ కాంట్రాక్టర్స్ ఈస్ లే ఆఫ్ అని చెప్పేసి. అదేవిధంగా సేల్స్ ఫోర్స్ అనౌన్స్ చేసింది లైక్ వీ డోంట్ వాంట్ టు హైర్ ఎనీ న్యూ పీపుల్ బికాస్ ఏఐ ఈజ్ గోయింగ్ టు రీప్లేస్ దోస్ థింగ్స్ అని చెప్పేసింది. ఇట్లా అంటే నేను కొన్ని చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ దీస్ కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లోపలికి దూసుకొచ్చేస్తుంది. అంటే మిగతా ఇంతకు ముందు అన్నారు ఏ టెక్నాలజీ వస్తే ఏ టెక్నాలజీ వచ్చినా ఉద్యోగాలు పోలేదు, ఉద్యోగాలు పెరిగాయి యాక్చువల్ చెప్పాలి అంటే. కానీ ఇప్పుడు ఏమైంది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమైంది? రీప్లేస్మెంట్ అయిపోయింది. మ్యాన్ పవర్ తగ్గుతుంది. రీప్లేస్మెంట్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఈరోజు నేను ఒక కవర్ లెటర్ రాయాలి అనుకోండి. కవర్ లెటర్ రాయాలంటే ఏముందో ఏదో వెబ్సైట్ ఉంది, coverletter.me అని చెప్పేసి ఉంటుంది. దానిలో నా రెజ్యూమేను లైక్ జాబ్ రిక్వైర్మెంట్ పెట్టేస్తే అది కవర్ లెటర్ నీట్గా రాసేస్తుంది. నాకన్నా చాలా చక్కగా రాసేస్తుంది. దాన్ని నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. నేను ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటే చాట్ జీపీటీకి వెళ్ళి ప్రోగ్రామ్ రాసేస్తున్నాను, అడుగుతున్నాను, ప్రోగ్రామ్ అదే ఇచ్చేస్తుంది. సో కాబట్టి ఏమైంది? హై లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్నవాడు చాట్ జీపీటీ పర్పస్ తీసుకొని వాడు పని వాడు చేసేసుకుంటున్నాడు. లో లెవెల్ వాడు ఏం చేస్తాడు? టెస్ట్ చేసుకుంటున్నాడు. మనం ఈ పిల్లలు ఆ లెవెల్ ఆఫ్ జాబ్స్కి వాళ్ళు ట్రై చేయొచ్చు. బట్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే అమెరికాలో సక్సెస్ అవ్వాలి అంటే ఒకే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్, స్మార్ట్ వర్క్. ఓకే సార్. స్మార్ట్ వర్క్. ఆ స్మార్ట్ వర్క్ అనేది మనం ఎంత పర్ఫెక్ట్‌గా చేయగలిగితే అంత ఫాస్ట్‌గా మనం అనేది సక్సెస్ అవుతాము. దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ పాయింట్. అది చాలా ఇంపార్టెంట్ సక్సెస్. రెండవది ఏంటి? పేరెంట్స్ ఏం చెప్పాలి? మీరు అమెరికా వెళ్ళండి, హాయిగా చదువుకోండి, లేకపోతే ఏమైనా ఇబ్బందులు అయితే ప్రశాంతంగా వచ్చేసేయండి, ఇక్కడ మనం సెటిల్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. అంతేగాని అదే జీవితము అక్కడ లేకపోతే లేదు అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? లైక్ మీరు ఎందుకు వెళ్ళారు అని మీరు అడగచ్చు. మీరు అడిగే క్వశ్చన్ ఉంటుంది, అడగచ్చు. మీరు ఎందుకు వెళ్ళారండి? మీరు వెళ్ళి కంఫర్ట్‌గా ఉన్నారు కాబట్టి మీకు ఎన్ని కబుర్లు చెప్తారో అనొచ్చు. నేను ఒకటే చెప్తున్నా, నేను వచ్చింది 90స్‌లో ఇండియన్ జాబ్ మార్కెట్ ఎట్లా ఉందో మీకు తెలుసు. 90స్‌లో H1B కాన్సెప్ట్ ఎలా ఉన్నదో తెలుసు. కాబట్టి ఏంటి? అప్పుడు అవకాశాల కోసం ఇప్పుడు ఇంత గ్లోబలైజేషన్ లేదు ఇక్కడ. సో కంపల్సరీగా మనం వెంటనే టక్మని చెప్పేసేసి అవకాశం దొరికింది, ఇక్కడికి వచ్చేసాము. దట్స్ డిఫరెంట్. వచ్చినప్పటి నుంచి H1 మీద వచ్చాము. ఆ తర్వాత గ్రీన్ కార్డు, ఆ తర్వాత సిటిజన్షిప్. ఇక్కడ కూడా ఇల్లీగల్‌గా పనిచేయడం అనేది లేదు అసలు. జీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో. ఈవెన్ మా పిల్లలకు కూడా అదే చెప్తాను. మీరు చదువుకోండి హ్యాపీగా, దట్స్ ఫైన్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఒక పేరెంట్ వాళ్ళ పిల్లల్ని పంపించేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్ కట్‌గా చెప్పగలిగారు అనుకోండి. 4 ఎకరాల రైతు వాళ్ళ పిల్లవాడిని పంపిస్తున్నారు. ఏదో పొలం తాకట్టు పెట్టో, ఇల్లు తాకట్టు పెట్టో పంపించేటప్పుడు, అరే నేను మా డాడీ ఎండలో పనిచేస్తున్నారు, నేను ఇక్కడేమో బాహుబలి సినిమా ఏసీలో కూర్చొని చూస్తున్నాను అనే ఫీలింగ్ వాళ్ళు రావాలక్కర్లేదా? $45 ఖర్చు పెట్టి సినిమాకెళ్తారండి. కెన్ యూ బిలీవ్ ఇట్? నేనైతే వెళ్ళను. నేనెప్పుడు వెళ్ళను. ఓకే సార్. సో, కాబట్టి ఏంటంటే రూల్స్ పాటించినంత వరకు అమెరికాలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చాలా క్లియర్‌గా చెప్పండి రూల్సు. ఒక మంచి ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకోండి. మంచి మెంటర్‌ని సెలెక్ట్ చేసుకోండి. అతను చెప్పిన డైరెక్షన్ ప్రకారం వెళ్తే 100% అమెరికా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. యెస్. చాలా చాలా కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా యూజ్ అవుతున్నాయి కూడా మీరు చెప్పే విషయాలన్నీ. పిల్లల్ని ఎవరైతే యూఎస్‌కి పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళు. ఇది ఇవాల్టి షో. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి సాక్షి టీవీ.